వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. హత్య కేసు నమోదైతే వెంటనే అరెస్టు చేస్తారా? ఎఫ్ఐఆర్ నమోదు కాగానే పోలీసులు నిందితుడిని పట్టుకెళ్లిపోతారా? లేదంటే ముందుగా విచారణ చేస్తారా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. సినిమాలలో చూపించినట్లుగా ప్రతి హత్య కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే అరెస్టు జరగదు. చట్ట ప్రకారం ఒక హత్య కేసు నమోదైన తరువాత దర్యాప్తు అనేక దశల్లో సాగుతుంది. చివరికి కోర్టు తీర్పు వచ్చే వరకు సుదీర్ఘ న్యాయ ప్రక్రియ ఉంటుంది. ఒక వ్యక్తి అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించినప్పుడు లేదా ఎవరైనా హత్య జరిగిందని పోలీసులకు ఫిర్యాదు చేసినప్పుడు మొదట సమాచారం నమోదు చేస్తారు. ప్రాథమిక ఆధారాలు పరిశీలించిన తరువాత హత్య జరిగిందని భావిస్తే భారతీయ న్యాయ సంహిత ప్రకారం హత్య కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ ని నమోదు చేస్తారు. ఎఫ్ఐఆర్ నమోదు కావడం అంటే ఎవరైనా దోషి అని నిర్ధారణ అయినట్లు కాదు. అది కేవలం నేరంపై అధికారిక దర్యాప్తు ప్రారంభమైందని సూచించే పత్రం మాత్రమే. చాలా మంది చేసే పొరపాటు ఇదే. ఎఫ్ఐఆర్ నమోదైంది అంటే నేరం రుజువైందని అనుకుంటారు. కానీ చట్టం ప్రకారం అది కేవలం మొదటి అడుగు మాత్రమే. ఎఫ్ఐఆర్ నమోదైన వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి ఆధారాలు సేకరిస్తారు. రక్తపు మరకలు, ఆయుధాలు, వేలిముద్రలు, సీసీ కెమెరా దృశ్యాలు, ఫోన్ కాల్ వివరాలు, డిజిటల్ ఆధారాలు వంటి వాటిని పరిశీలిస్తారు. మరణించిన వ్యక్తి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం పంపిస్తారు. పోస్టుమార్టం నివేదిక దర్యాప్తులో అత్యంత కీలకమైన ఆధారంగా ఉంటుంది. దర్యాప్తు సమయంలో సాక్షులను విచారిస్తారు. బాధిత కుటుంబ సభ్యులు, ప్రత్యక్ష సాక్షులు, అనుమానితులు, సంఘటనకు సంబంధించిన ఇతర వ్యక్తుల వాంగ్మూలాలు నమోదు చేస్తారు. వీటి ఆధారంగా పోలీసులు అనుమానితులను గుర్తిస్తారు. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం ఉంది. హత్య కేసు తీవ్రమైన, బెయిల్ కి సులభంగా అవకాశం లేని నేరం కాబట్టి పోలీసులు సరిపడా ప్రాథమిక ఆధారాలు లభిస్తే నిందితుడిని వారెంట్ లేకుండానే అరెస్టు చేసే అధికారం కలిగి ఉంటారు. కానీ ప్రతి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన నిమిషాల్లోనే అరెస్టు జరగవలసిన అవసరం లేదు. నిందితుడిపై అనుమానం, ఆధారాలు పారిపోయే అవకాశం, సాక్ష్యాలను నాశనం చేసే ప్రమాదం వంటి అంశాలను పరిశీలిస్తారు. అరెస్టు చేసిన తరువాత 24 గంటలలోపు నిందితుడిని మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచాలి. ఆ తర్వాత కోర్టు పోలీస్ కస్టడీ లేదా న్యాయ కస్టడీకి పంపవచ్చు. పోలీస్ కస్టడీలో మరింత విచారణ జరుగుతుంది. ఈ దశలో నేరానికి ఉపయోగించిన ఆయుధాలు, ఇతర ఆయుధాలు స్వాధీనం చేసుకునే ప్రయత్నం చేస్తారు. దర్యాప్తు పూర్తయిన తరువాత పోలీసులు ఛార్జ్షీట్ దాఖలు చేస్తారు. ఇందులో నేరం ఎలా జరిగింది, ఎవరు చేశారు, ఏ ఆధారాలు లభించాయి, ఏ సాక్షులు ఉన్నారు వంటి వివరాలు ఉంటాయి. సరిపడా ఆధారాలు లేకపోతే క్లోజర్ రిపోర్ట్ కూడా సమర్పించవచ్చు. ఛార్జ్ షీటు కోర్టుకు చేరిన తరువాత అసలు న్యాయ విచారణ స్టార్ట్ అవుతుంది. ప్రాసిక్యూషన్ తరఫున సాక్షులు హాజరవుతారు. పత్రాలు, ఫోరెన్సిక్ నివేదికలు, డిజిటల్ ఆధారాలు సమర్పిస్తారు. మరొక వైపు నిందితుడి తరపు న్యాయవాదులు వాటిని ప్రశ్నించే హక్కును కలిగి ఉంటారు. ఈ మొత్తం ప్రక్రియలో ఒక ప్రాథమిక సూత్రం ఉంటుంది. కోర్టు దోషిగా తేల్చే వరకు ప్రతి నిందితుడు చట్టపరంగా నిర్దోషిగానే పరిగణించబడతారు. అందుకే ఎఫ్ఐఆర్ నమోదు కావడం, అరెస్టు జరగడం, ఛార్జ్షీట్ దాఖలు కావడం వేర్వేరు దశలు. వీటిలో ఏది తుది తీర్పు కాదు. అన్ని ఆధారాలు, సాక్ష్యాలు, వాదనలు పరిశీలించిన తరువాత కోర్టు తీర్పు ఇస్తుంది. నేరం రుజువైతే శిక్ష విధిస్తుంది. రుజువు కాకపోతే నిందితుడిని నిర్దోషిగా విడుదల చేస్తుంది. మొత్తంగా చూస్తే మర్డర్ కేసు నమోదైన వెంటనే అరెస్టు తప్పనిసరి కాదు. అయితే హత్య వంటి తీవ్రమైన కేసుల్లో పోలీసులు త్వరగా చర్యలు తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎఫ్ఐఆర్ నుండి కోర్టు తీర్పు వరకు ఆధారాల సేకరణ, పోస్టుమార్టం, సాక్షుల విచారణ, అరెస్టు, ఛార్జ్షీటు, కోర్టు విచారణ వంటి అనేక దశలుంటాయి. చివరికి కోర్టు తీర్పే ఒక వ్యక్తి దోషినా, నిర్దోషినా అన్న విషయాన్ని నిర్ణయిస్తోంది.